విఘ్నమును తొలగించి కార్యము జరిగేటట్లు చెయ్యగలిగిన వాడెవరు అంటే విఘ్నేశ్వరుడు. విచిత్రమైన విషయం ఏమిటంటే ఇంత గొప్ప అనుగ్రహం ఇవ్వగలిగినటువంటి విఘ్నేశ్వరుడు కేవలముగా తనకేదో పెద్ద ఉపకారం చేస్తే, చాలా గొప్ప పూజ చేస్తే అనుగ్రహించడం కాదు, పరమ తేలికగా అనుగ్రహిస్తాడు. ఎంత తేలికగా అనుగ్రహిస్తాడు అంటే 4 గరికపోచలు తీసుకొచ్చి ఆయన పాదముల మీద సమర్పించినంత మాత్రం చేత ఆయన ప్రసన్నుడైపోతాడు. అందుకే ఎక్కడా లేని రీతిలో ఈ గరికతోటి విఘ్నేశ్వరుడికి పూజ అంటే ఆయన యొక్క సౌలభ్యాన్ని ఆ పూజ తెలియచేస్తుంది. అటువంటి విఘ్నేశ్వరుడి పూజ మీరు గమనిస్తే మీకు ఒక విచిత్రం కనపడుతుంది. శ్రీరామ నవమి ఉందనుకోండి, చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే నవమి శ్రీరామ నవమి. కృష్ణాష్టమి ఉందనుకోండి, శ్రావణ